దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఓ ఫర్ టుడే వాక్య ధ్యానాలు ప్రతిరోజు వింటూ వ్యక్తిగతంగా కుటుంబంగా మీరంతా క్షమాభివృద్ధి చెందాలని ఈ ధ్యానాలు మీ వద్దకు మేము తీసుకొస్తున్నాం. ఈ వాక్య ధ్యానాలు వింటున్న మీ అందరికీ మన ప్రభువును మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ నుంచి మీకు శుభములు తెలియపరుస్తున్నాను. ఈరోజు దావీదు మహారాజు రాసిన కీర్తన గ్రంథం 103వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. దావీదు మహారాజు రాసిన కీర్తన గ్రంథం 103వ కీర్తన మొదటి 2 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దావీదుకి దేవుడు అనేకమైన మేలు చేస్తూ వచ్చాడు. గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదుని ఇశ్రాయేలు దేశానికి రాజుగా చేశాడు. ఎంత ఉన్నతమైన ఆత్మీయ అనుభవం, ఎంత ఉన్నతమైన స్థితి దేవుడు దావీదుకి ఇచ్చాడు. దావీదు జీవితంలో చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటే ఎన్నెన్నో వాటన్నిటిని బట్టి కృతజ్ఞత హృదయంతో దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించుకుంటూ దేవునికి స్తుతిస్తూ ఉన్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకమని అంటున్నాడు. ఎంత కృతజ్ఞత నిండిపోయిందో తన హృదయంలో. తన జీవితంలో అనేకమైన మేళ్ళు దేవుడు చేస్తూ వచ్చాడు. దీనస్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నడిపించాడు. వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించి ఎంతో కొనియాడుతూ దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ మహింపరుస్తున్నాడు. చాలాసార్లు సౌలు చేత తరమబడ్డాడు, ఎన్నో ఆపదల్లో చిక్కుకున్నాడు. వాటన్నిటి నుంచి దేవుడు విడిపించాడు. దేవుడు తోడుగా ఉన్నాడు దావీదుకి. తద్వారా దేవుడు అన్ని విషయాలు కూడా వృద్ధులు చేశాడు. ప్రతి విషయంలో కూడా ఆయన జీవితంలో అభివృద్ధి కనిపించింది. ఏ సమస్య వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టేవాడు. దేవుని దగ్గరికి వెళ్ళి ఆ విషయం అంతటిని కూడాను దేవునితో తేటగా తెలియపరిచేవాడు. తద్వారా దేవుడు గొప్ప సహాయాన్ని అందించేవాడు. ఏ సమస్య వచ్చినా ప్రభు ఈ సమస్య నుంచి ఎలాగ విడుదల పొందాలి ప్రభు అని ప్రార్థన చేసేవాడు. ఒకవేళ యుద్ధానికి ఏ దేశం మీదకి వెళ్ళినా వెళ్ళాలా వద్దు ప్రభు అని దేవుని అనుమతి కోరుకునేవాడు. ప్రతిదీ కూడాను దేవునితో చెప్పుకునే పరిస్థితి దావీదులో ఉంది. కనుకొని దావీదుని అంచెలంచెలుగా హెచ్చించాడు. ఆ నేపథ్యంలోనే దేవుని సన్నిధిలో నీళ్లు కుమరించినట్లుగా కృతజ్ఞత హృదయంతో దేవుని సన్నిధిలో స్తుతిస్తున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అని అంటున్నాడు. తన హృదయంతో తన ఆత్మతో మాట్లాడుతూ దేవునికి స్తుతించు అని, దేవునికి సన్నుతించు అని మొరపెడతా ఉన్నాడు దావీదు. ఈరోజు నీ నా జీవితంలో దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటే అవి లెక్కకి మించినవి. నిజంగా దేవుని మేలును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని సన్నిధిలో స్తుతించకుండా మౌనంగా ఉండలేము. గడిచిన సంవత్సరం మన జీవితంలో ఎన్ని మేలు చేశాడు. ఆర్థికంగా అయితేనేమి, ఆధ్యాత్మికంగా అయితేనేమి, ఆరోగ్య విషయం అయితేనేమి, అనేకమైన ప్రమాదకరమైన పరిస్థితుల విషయం అయితేనేమి, ఎన్నో పరిస్థితుల్లో దేవుడు మనకు తోడుగా ఉండి అనేకమైన మేలు చేస్తూ వచ్చాడు మన జీవితంలో. దాన్ని బట్టి దేవుణ్ణి ఘనపరుస్తున్నామా? దేవుణ్ణి కొనియాడుతున్నామా?
దేవుణ్ణి మహింపరుస్తున్నామా? అలాగైతే దేవునికి స్తోత్రం. లేకపోతే కనుక ఏదైనా జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు చేసిన మేలన్నీ జ్ఞాపకం చేసుకుందాం. నేను నా జీవితంలో చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటే అవి లెక్కకు మించినవి. మనం అడిగిన మేలు కన్నా అడగని మేలులే ఎన్నో చేస్తూ వస్తున్నాడు కదూ. దాన్ని బట్టి దేవునికి ఎంతగా స్తుతించాలి మనం. నిజంగా ప్రభువు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటే మౌనంగా ఉండలేం స్తుతించకుండా. దావీదు వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత హృదయంతో, స్తుతి హృదయంతో దేవుని సన్నిధిలో ఘనపరుస్తున్నాడు. ఆయన నామాన్ని కీర్తిస్తున్నాడు. ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఉన్నాడు. ఆయన చేసిన మేలులో దేన్ని మరొకకు అని చెప్పేసి తన ప్రాణంతో చెప్తున్నాడు. వాక్యం ఉంటున్నామా మీ జీవితాల్లో? ఆయన చేసిన మేలు జ్ఞాపకం చేసుకుందాం. అన్నిటికన్నా మించి మన జీవితంలో చేస్తున్న రక్షణ కార్యాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిద్దాం. ఈ దినాన్ని రక్షణ లేకుండా ఎంతోమంది నశించిపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని ఎరగక నిర్లక్ష్యం చేసి ఎంతోమంది తప్పిపోతున్నారు. వారి జీవితాలని నరకాగ్నికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకుందరు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది కదా. చాలామంది రక్షణ పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే దేవుడు మనకి రక్షణ కార్యం జరిగించాడు. దేవుడు మన జీవితంలో కృప చూపించాడు. తన కృప వెంబడి కృపను, ఆశీర్వాదం ఆశీర్వాదాన్ని, దీవెన వెంబడి దీవెనను అనుగ్రహిస్తూ వస్తున్నాడు. వాటన్నిటిని బట్టి దేవునికి స్తుతి చెల్లించాలి. దేవుని నామాన్ని కనపరచాలి. ఆయన నామాన్ని కొనియాడదాం. ఆయన చేసిన మేలన్నీ జ్ఞాపకం చేసుకుందాం. మనకిచ్చిన రక్షణను భయంతో వణుకుతో అంతవరకు కూడా కొనసాగించడానికి తీర్మానం చేసుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక.